ప్రస్తుతం బ్రిటిష్ రాజకీయాలు గణనీయమైన సంక్షోభం మార్పుల కాలం గుండా వెళుతున్నాయి. ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన సొంత పార్టీ అయిన లేబర్ పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇందులో తదుపరి ప్రధానమంత్రి పదవికి షబానా మెహ్మద్ పేరును పార్టీలో చర్చిస్తూ ఉన్నారు. ఆమె ప్రస్తుతం యూకే హోం కార్యదర్శిగా ఉన్నారు. పరిస్థితులు మారితే ఆమె బ్రిటన్ దేశంలో మొట్టమొదటి ముస్లిం ప్రధానమంత్రి కావచ్చు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల కావడమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో కైర్ రాయబారిగా నియమించిన పీటర్ మాండెల్సన్ పేరు కనిపించడం స్టార్మర్ పై ఒత్తిడిని పెంచింది. చాలా మంది లేబర్ ఎంపీలు స్టార్మర్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. లేబర్ పార్టీ బ్రిటన్లో అధికార పార్టీ. హౌస్ ఆఫ్ కామర్స్లోని 650 సీట్లలో 404 సీట్లను ఈ పార్టీ కలిగి ఉంది. 45 సంవత్సరాల షబానా వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె లేబర్ పార్టీ బలమైన ప్రతిష్టాత్మక నాయకుల్లో ఒకరిగా పరిగణించబడుతున్నారు. ఆమె ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు దగ్గరగా ఉన్న వ్యక్తి. పార్టీలో ప్రతిభావంతమైనటువంటి వక్తగా ప్రసిద్ధి చెందారు. షబానా బర్మింగ్హామ్ టేలీవుడ్ నియోజకవర్గానికి లేబర్ పార్టీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె 1980లో బకింగ్హామ్లో జన్మించారు. తన కవల సోదరుడితో కలిసి అక్కడే పెరిగింది. షబానా కుటుంబం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని మీర్పూర్కు చెందింది. ఆమె 2002లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లింకన్ కాలేజ్లో న్యాయ విద్యను పూర్తి చేసింది. ఆమె 2003లో ఇన్సాఫ్ కోర్ట్ స్కూల్ ఆఫ్ లాలో బావ్ వొకేషనల్ కోర్సును పూర్తి చేసి న్యాయవాది అయ్యారు. ఆమె రాజకీయ ప్రయాణం ఇదే. తొలిసారిగా షబానా మహ్మద్ 2010లో బ్రిటిష్ పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఆమె రుషన్నారా అలీ, యాస్మిన్ ఖురేషీలతో కలిసి బ్రిటన్లో మొట్టమొదటి ముస్లిం మహిళా ఎంపీలలో ఒకరిగా నిలిచి చరిత్ర సృష్టించారు. క్రమంగా ఆమె లేబర్ పార్టీలో బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. 2025లో ఆమె యూకే హోం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఒకవైపు ముస్లిం సమాజ నాయకురాలిగా షబానా మహ్మద్ గుర్తింపు ఆమెను ముస్లిం పాలస్తీనా అనుకూల మద్దతుదారులను చేరుకోవడానికి అనుమతిస్తుంది. కానీ మరోవైపు ఆమె విధానాలు ముఖ్యంగా వలసలపై కఠినంగా ఉన్నాయి. హోం కార్యదర్శిగా ఆమె శాశ్వత నివాసం అంటే స్థిర నివాసం లేదా నిరవధిక సెలవు కోసం నియమాలను కఠినతరం చేసే ప్రణాళికలను ప్రవేశపెట్టింది. బ్రిటన్లో శాశ్వత నివాసం అనేది ఒక హక్కు కాదని ఒక ప్రత్యేక హక్కు అని ఆమె వాదించారు. షబానా ప్రధానమంత్రి కావాలంటే కీర్ స్టార్మర్ రాజీనామా చేయాలి, లేదంటే లేబర్ పార్టీలోనే నాయకత్వ మార్పు ద్వారా ప్రధానిని తొలగించారు. దీనికి కనీసం 81 మంది లేబర్ పార్టీ ఎంపీల మద్దతు అవసరం. ఈ అవకాశాన్ని షబానా మహ్మద్ ఎంతవరకు ఉపయోగించుకోగలరు రాబోయే రోజుల్లో తెలియబోతోంది.